మారిపోతాయి. లివర్ సెల్స్ అన్ని ఎక్కువ ఫ్యాట్తో డిపాజిట్ అవుతాయి. ఆ రకమైన ఫ్యాట్ లివర్ సెల్స్లో పేరుకున్నప్పుడు ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వారికి కూడా డ్యామేజ్ అవ్వకుండా లివర్ సెల్స్ రక్షించడానికి వెల్లుల్లిపై అందులో ఉండే డైసల్ఫైడ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇక మూడవది, వెల్లుల్లిలో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గించడానికి, కొలెస్ట్రాల్ని రెగ్యులేట్ చేయటానికి వెల్లుల్లిలో ఈ అలిసిన్ అనేది అందిస్తుంది. ఇక 3, ఈ వెల్లుల్లి తింటే గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా వెల్లుల్లి వల్ల గుండె కండరాల పటుత్వం పెరుగుతుంది. గుండె యొక్క డియర్ ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయలు దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం ఈ వీడియోస్లో రకరకాల సలహాలు విన్నాం. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, వెల్లుల్లిలో ఏకరాక వెల్లుల్లి అని ఉంది. ఇది చాలా ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అంటే ఒక రేక ఎలా ఉంటుందో అలా ఉల్లిపాయలాగా పెద్ద సైజు ఉంటుంది ఈ వెల్లుల్లిపాయ. ఇది బీహార్ పాట్నాలో మనకి ఒక రైతు పండిస్తున్నాడు. ఇది మనకి కొరియర్ ద్వారా వస్తుంది. అంటే బయట ఏకరేక వెల్లుల్లి రేటు మరి 250-300 ఉంది. కానీ ఈ నేను చెప్పే ఈ బీహార్ నుంచి తెప్పించే వెల్లుల్లి ఏదైతే ఉందో ఇది చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఇది గో ఆధారిత వ్యవసాయ పద్ధతిలో కెమికల్స్ వేయకుండా కేవలం మరి మందుల్లో వాడడానికి కోసం దీన్ని కనిపెట్టారు. కాబట్టి దీని రేట్ ఎక్కువ. అంటే పావు కేజీ 500 దాకా ఉంటుంది. కానీ ఒక పావు కేజీ మనకు 6 నెలల దాకా వస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసుడు పాలలో ఈ ఏకరేక వెల్లుల్లి మెత్తగా దంచి దాన్ని కలుపుకొని తాగితే ఒక నెల తర్వాత మీరు కొలెస్ట్రాల్ చెక్ చేయండి, పూర్తిగా తగ్గిపోద్ది. వెల్లుల్లిలో ఉన్న అద్భుతమైన గుణాలని మనం యూటిలైజ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మధ్యన చాలా చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు, ఫ్యాటీ లివర్ ఉంటుందని చెప్తున్నారు. వీటికి ఇంగ్లీష్లో రకరకాల మందులు ఉన్నాయి, వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ఏకరేక వెల్లుల్లి మీరు తీసుకుంటే అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడొచ్చు. నేను చాలామందికి ఇచ్చాను. వాడకముందు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, వాడిన తర్వాత బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గిపోయింది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.